మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఇఫ్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొమ్మిడి నగేష్, జిల్లా నాయకుడు బొంగరాల నరసింహ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెలో కార్మికులతో పాటు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. బుధవారం నల్గొండ పట్టణంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజలపై తీవ్రమైన పన్నుల భారాన్ని మోపుతూ మరోవైపు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చిందని ఆరోపించారు. కార్మికులను శ్రమదోపిడీకి గురిచేసేలా 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మిక వర్గాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తుందని అన్నారు. మరోవైపు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, మోటారు రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్ట్ నాయకులు రావుల వీరేష్, కత్తుల చంద్రశేఖర్, జానపాటి శంకర్, బొమ్మపాల అశోక్, భోగరాజు రమేష్, బివి చారి, ఇందూరు సాగర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సోదరులారా, ఈ నెల 20 తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగేటటువంటి సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో, కార్మిక హక్కుల కోసం కాపాడుకోవడం కోసం జరిగేటటువంటి సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు నల్గొండ జిల్లా కమిటీ తరఫున పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో, కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా వివిధ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా అధికార పార్టీలు కూడా అమలు చేయడం లేదు. కాంట్రాక్ట్ బేసిక్ కానీ, అదేవిధంగా అవుట్సోర్సింగ్ పర్పస్ కానీ, స్కీమ్ వర్కర్లకు కానీ ఇచ్చేటటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో కనీసం 20,000 కూడా ఇవ్వలేకుండా ఉన్నవి. సుప్రీంకోర్టు నెలకు 26,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని తీర్పు ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు పరిచేటటువంటి విధంగా లేనటువంటిది. ఈ 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్లు కనుక అమలైనట్టుకుంటే గతంలో 130-140 సంవత్సరాల క్రితం సాధించుకునేటటువంటి ఎర్రజెండా వెలుగులో సాధించుకున్నటువంటి కార్మికులు సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా హరించి వేస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఆర్ఎస్ఎస్ ఎజెండాని మేము రాజ్యాంగాన్ని పూర్తిగా మార్పు చేసి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్పు చేస్తామని చెప్పేసి ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ 4 లేబర్ కార్మికుల ఏదైతే ఉందో ఆ కార్మికుల యొక్క హక్కుల్ని హరించి వేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని హరిస్తున్నది. కాబట్టి రేపు 20 తారీఖు నాడు జరిగేటటువంటి సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో ఆ సార్వత్రిక సమ్మెలో అందరూ ప్రతి ఒక్క కార్మికులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్టియు నల్గొండ జిల్లా కమిటీ తరఫున పిలుపునివ్వడం జరిగింది. మే 20వ తేదీన కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించబోతా ఉన్నారు. అదే రోజున రైతులు కూడా సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా కూడా గ్రామీణ భారత బంద్ను పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్లో కార్మికులందరూ కూడా తమ కార్ఖానాలను విడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రైతులు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతుందో వాళ్ళకు పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఢిల్లీ రైతులు చేసేటువంటి పోరాటాల ఫలితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు మొత్తం కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పి కూడా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు మొత్తం కూడా పిలుపునిచ్చినాయి. ఈ బంద్లో మొత్తం కార్మికులు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ వారి రోజువారీ పనులు మొత్తం కూడా పక్కన పెట్టి వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి కార్మిక హక్కుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, రైతుల హక్కుల కోసం నినదించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సార్వత్రిక సమ్మెను గ్రామీణ భారత బంద్ను జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఇవాళ పోస్టర్ ఆవిష్కరించడం అనేది జరిగింది. ఈ సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.